ఏపీకి మరోసారి బిగ్ రైన్ అలర్ట్. ఇది బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి. అల్పపీడనాలకు తోడుగా రుతుపవనాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. సెప్టెంబర్ మొత్తం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నెల తొలి వారంలోనే తెలంగాణలోనూ అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి మళ్ళీ 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో దాదాపు 10 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక ఈ మేరకు వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. ఒడిశా వైపు వెళ్లే అల్పపీడనాలు ఏపీ వైపు కదులుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక 20 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ వ్యాప్తంగా. ఇక గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయనంటున్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద అల్పపీడనాల ప్రభావంతో మళ్ళీ భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా వరుస అల్పపీడనాలతో సెప్టెంబర్ అంతా కూడా వానలు దంచి కొట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా మారడంతో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదటి 2 నెలల్లో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంతే. ఈ లోటు భర్తీ చేసేందుకు గత నెలలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక సెప్టెంబర్లో కూడా అదే పరిస్థితి కొనసాగనుందని ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. గతంలో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసేవి. వాతావరణ మార్పుల కారణంగా వాయుగుండం తరహాలో వర్షపాతం నమోదవుతుంది. ఇక సెప్టెంబర్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా అమెరికాకు చెందిన నోవా మోడల్ అంచనా వేస్తోంది. ఇక మొదటి వారంలోనే ఉత్తర కోస్తా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వరకు వాన పడే ఛాన్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. సాధారణంగా సెప్టెంబర్లో ఏర్పడిన అల్పపీడనాలు ఒడిశా వైపు వెళ్తుంటాయి. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా అవి దిశ మార్చుకొని ఇప్పుడు ఏపీ తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. ఈ నెలలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగా మారుతాయి. ఇవి విశాఖ పరిసరాల్లో తీరం దాటేందుకు 60% ఛాన్స్ ఉన్నట్టుగా విశాఖ వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. దీనివల్ల వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. దీని ప్రభావం కారణంగా 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. రాబోయే 3 రోజుల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా అమరావతి వాతావరణ కేంద్రం కూడా చెప్తోంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలకు ఛాన్స్ ఉంది. బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ చెప్తున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి. సాయంత్రం 6 వరకు అత్యధికంగా అల్లూరు జిల్లాలో అడ్డతీగల్లో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సెప్టెంబర్లో అటు దేశవ్యాప్తంగా కూడా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండమంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఏపీ, తెలంగాణను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అది పొంచి ఉన్న అంశాన్ని హెచ్చరిస్తుంది. ఈ క్రమంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక దాదాపు 3 రోజుల పాటు మళ్ళీ వర్షాలు ఉంటాయి. ఈ నెల మొదటి నుంచి కూడా, అంటే ఈ నెల 2వ తేదీ అంటే రేపు వాయువ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఛాన్స్ ఉందంటున్నారు. అది ఇవాళ సాయంత్రానికి కానీ రేపు కానీ ఏర్పడవచ్చు. అలాగే దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకొని ప్రస్తుతం అయితే ఉపరితల ఆవర్తనం ఒకటి ఉంది. ఇది అల్పపీడనంగా బలపడవచ్చు. ఇక అల్పపీడనం కారణంగా ముఖ్యంగా నిర్మల్, ఇటు తెలంగాణకు వస్తే నిర్మల్, కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్,
మంచిర్యాల, మెదక్, ములుగు, అలాగే నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. అటు ఏపీకి సంబంధించి ఉత్తరాంధ్రలో భారీగా పడవచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాలో అతి భారీ వర్షాలున్నాయి. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తోడై నదులు, వాగులు, వంకలు పొంగిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద హెవీ రెయిన్ అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. అల్పపీడనం ఎఫెక్ట్తో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మళ్ళీ భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో ఇప్పుడు ఇది కేవలం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. సముద్ర మట్టానికి 5.5 కిలోమీటర్ల ఎత్తులో అది అల్పపీడనంగా బలపడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అది ఇవాళ సాయంత్రానికి కానీ రేపటికి కానీ అంటే మంగళవారం 2వ తారీఖు నాటికి కానీ అల్పపీడనంగా ఏర్పడే ఛాన్స్ ఉంది. దీంతో మరొక 3 రోజుల పాటు అంటే బుధ, గురు, శుక్రవారం వరకు కూడా మళ్ళీ భారీ వర్షాలకైతే ఏపీలో అధికారులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఉమ్మడి జిల్లాలన్నీ కూడా భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాలు, అలాగే కృష్ణా జిల్లా, పాత ఉమ్మడి కృష్ణా జిల్లా, పాత ఉమ్మడి గుంటూరు జిల్లా ఇవన్నీ కూడా భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద భారీ వర్షాలకి మళ్ళీ అటు ప్రజలు అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా భారీ వర్షాలకి మళ్ళీ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అవుతుంది. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు కూడా జారీ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో చూడాలి ఈ 3 రోజుల పాటు ఏ రకంగా ప్రభావం చూపుతుంది. దాదాపు మళ్ళీ 30 సెంటీమీటర్ల వరకు కూడా వాన పడవచ్చు అంటే మామూలు విషయం కాదు. అది దాదాపు 30 సెంటీమీటర్ల వాన అంటే అమెరికాకు చెందిన నోవా సంస్థ చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 30 సెంటీమీటర్లు అంటే మామూలు విషయం కాదు. 30 సెంటీమీటర్లు అంటే దాదాపు మనకు 9 లేదా 10 సెంటీమీటర్లు పడితేనే ఊళ్ళలో చెరువులు నిండి వాగులు, వంకలు అలుగుపారుతాయి, అంటే మొత్తలు దుంకుతాయి. కానీ 30 సెంటీమీటర్లు అంటే మొన్న చూడండి కామారెడ్డిలో 43 సెంటీమీటర్ల అరగొండలు అత్యధికంగా. సో అది చాలా హెవీ రెయిన్. ఒక సంవత్సరం మొత్తం పడాల్సిన సగటు వర్షపాతం అది ఆ రకంగా 4 రెట్లు ఎక్కువ పడింది. సో ఇప్పుడు 30 సెంటీమీటర్లు కూడా పడబోతుందంటే అది కూడా చాలా బీభత్సంగా ఉంటుంది, భారీ వర్షమే. సో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా మళ్ళీ భారీ వర్ష సూచనలు చెప్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర, ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాలు ఇవన్నీ కూడా భారీ వర్షాల ఛాన్స్ అని చెప్తున్నారు. సో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్కి ఆనుకున్నటువంటి సముద్ర మట్టానికి 5.5 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఆవర్తనము. ఆ ఆవర్తనము రేపటికంటే మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడితే కనుక మంగళ, బుధ, గురు, శుక్ర మంగళవారం నుంచి ఆపై మరొక 3 రోజులు అంటే శుక్రవారం వరకు కూడా ఖచ్చితంగా 3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. సో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అలాగే జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి. ఆయా జిల్లాల్లో అలర్ట్గా ఉండమంటూ అటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది, ఇటు తెలంగాణకు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇది మాత్రమే కాదు, నైరుతి రుతుపవనాలు కూడా ఇంకా విస్తారంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇవి కూడా తోడైతే భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలను కాదు దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరిస్తోంది.